Here our first question. The greatest Parsi social reforms of the 19th century was 19వ శతాబ్దంలో పార్సీ మతానికి చెందిన అతి ముఖ్యమైన ఉద్యమకారులు ఎవరని క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ సర్ జంషెడ్జీ, ఆప్షన్ బి సర్ రుస్తుం బెహరంజీ, ఆప్షన్ సి నవల్జీ టాటా, ఆప్షన్ డి బెహరంజీ ఎం మలబారీ. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? సర్ జంషెడ్జీ. సో విచ్ వన్ విల్ బి ద ఆన్సర్? Option D will be the right answer అండి. Behramji M. Malabari was the greatest Parsi social reformers in 19th century. అలా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి which year the Age of Consent Act was passed? ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అనేది ఎప్పుడు మనకి రావడం జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ 1856, ఆప్షన్ బి 1891, ఆప్షన్ సి 1881, ఆప్షన్ డి 1905. సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ని ఏమని పిలుస్తారంటే యాక్ట్ 10 అని కూడా పిలుస్తారనమాట. యాక్ట్ 10 1891. సో ఆప్షన్ విల్ బి బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. Here our next question. The name of D.K. Karve of Western India figures in the context of which of the following? Option A Satyaprada, option B infanticide, option C women education, option D widow remarriages. సో D.K. కార్వే గారు దేనికి సంబంధించి ఫైట్ చేయడం అయితే చూడొచ్చు మనం. సతినా, లేకపోతే శిశు మరణాల, లేకపోతే మహిళా ఎడ్యుకేషన్ కోసమా, మహిళా విద్య కోసమా, లేదా వితంతు వివాహం కోసం అంటే ఆప్షన్ సి ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం డీకే కార్వే గారు ఎక్కువగా మనకి ఫైట్ చేయడం అయితే మనం చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రామినెంట్లీ ఫాట్ ఫర్ అండ్ గాట్ విడో రీమ్యారేజ్ లీగలైజ్డ్? ఎవరు కింది వాటిలో ఎవరు ఫైట్ చేసి వితంతు పునర్వివాహాలకి చట్టబద్ధం చేయించారు? ఆప్షన్ ఏ అన్నీ బిసెంట్, ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ సి ఎంజి రానాడే, ఆప్షన్ డి రాజారాం మోహన్ రాయ్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండి. ఇతను ఫైట్ చేసి వితంతువులకి మరలా వివాహం కోసం లీగలైజ్ చేయడం అయితే మనం గమనించవచ్చు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? కింది వాటిలో ఏది సరైనది కాదు అని అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ ఇన్ 1829 విలియం బెంటిక్ డిక్లేర్ సతీ సిస్టమ్ అండ్ అఫెన్స్ బై లా. 1829లో సతీ సిస్టమ్ అనేది చట్ట వ్యతిరేకమని చెప్పడం జరిగిందండి. ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ద గవర్నమెంట్ హ్యాడ్ పాస్డ్ ఇన్ యాక్ట్ ఇన్ 1856 అండర్ విచ్ హిందూ విడోస్ కుడ్ రీమ్యారీ. 1856 సంవత్సరంలో వితంతు వివాహం చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగిందండి. ఇది కూడా రైట్ ఆన్సరే. స్వామి దయానంద సరస్వతి ఫౌండెడ్ ఆర్య సమాజ్ ఇన్ 1875. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో ఎంసీక్యూస్లో. ఇది కూడా రైట్ ఆన్సరే. సో ఫైనల్గా మనం మిగిలేది నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి రాజారాం మోహన్ రాయ్ వాస్ ద సపోర్టర్ ఆఫ్ సతీ సిస్టమ్. రాంగ్ అండి. హీఈస్ ద ఎగెనిస్ట్ ఆఫ్ సతీ సిస్టమ్ అనమాట. ఎగెనిస్ట్ టు ద సతీ సిస్టమ్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి. సో 58th క్వశ్చన్. వాట్ డిడ్ ద యాక్ట్ 5 ఆఫ్ 1843 మేక్ ఇల్లీగల్? యాక్ట్ 5 ఆఫ్ 1843 అనేది దేనికి సంబంధించినంత వరకు ఏ విషయాన్ని ఇల్లీగల్గా గుర్తించడం జరిగింది? చైల్డ్ మ్యారేజెస్, ఇన్ఫాంటిసైడ్, సతీ, స్లేవరీ. సో 1843లో మనకి ఒక చట్టం అయితే రావడం జరిగిందండి, స్లావరీ అనేది, ఎగైనెస్ట్గా స్లావరీ. బట్ ఇది చట్టం వచ్చినప్పుడు కూడాను తర్వాత కొందరు వల్ల ఈ చట్టం అనేది వెనక్కి తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఇది బానిసత్వానికి వ్యతిరేకం అనమాట. బట్ కొంతమంది జమీందారులు కొంతమందిని తన కింద చెప్పు చేతిలో ఉంచుకోవడం వల్ల ఈ యాక్ట్ అనేది ఉంటే వాళ్ళ జమీందారులు కూడా అందరూ కూడాను వాళ్ళు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల వాళ్ళు శిక్షార్హులు కాబట్టి ఈ యాక్ట్ని తర్వాత కాలంలో వెనక్కి తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో 1843 స్లేవరీకి సంబంధించినంత వరకు ఇది ఇల్లీగల్ అని చెప్తుందండి. స్లేవరీ బానిసత్వం సంబంధించినంత వరకు ఇది ఇల్లీగల్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
Here our next question. Who among the following had played an important role in passing the Native Marriage Act of 1872? నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872 రావడానికి ముఖ్యమైన కారణం ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆప్షన్ ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ సి కేశవ చంద్రసేన్, ఆప్షన్ డి శ్యామ్ చంద్ర దాస్. వారిని ఎస్సి దాస్ అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. సో 59th క్వశ్చన్కి ఏం చూడండి, నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1872. సో దీనికి సంబంధించినంతవరకు 1872లో యాక్ట్ వచ్చేటప్పటికి ఎవరు ఉన్నారో మనం గుర్తుపెట్టుకోవాలండి. సో దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు, బట్ అతను ఎక్కువగా 1840స్లో చాలా యాక్టివ్గా ఉండేవారు అనమాట. సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు కూడాను 1856లో సో ఇలాంటి దగ్గర అంటే రీమ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి ఇలా ఉమెన్కి వాళ్ళందరూ కూడాను ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు వీళ్ళందరూ ఉండడం జరిగిందనమాట. సో నేటివ్ మ్యారేజ్ యాక్ట్కి వచ్చేసరికి కేశవ చంద్రసేన్ అండి. ఆప్షన్ సి is the right answer అనమాట. 16th question. The Civil Marriage Act 1872. The Civil Marriage Act 1872 had sought to curb the practice of child marriage by placing the minimum age of girls at. So the Civil Marriage Act 1872 చట్ట ప్రకారం గర్ల్స్కి బాలికలకి మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే ఆప్షన్ ఏ అండి 14 years. 14 years అయితే, అలాగే బాయ్కి అయితే 18 years అండి. Here our next question. Born in 1853, he was a Parsi from Western India. He was the editor of Indian Spectator and Voice of India. He was a social reformer and was the chief crusader for the Age of Consent Act 1891. సో ఎవరంటావు అతను ఎప్పుడు పుట్టారంటే 1853లో పుట్టడం జరిగిందంట. అతను పార్సీకి చెందిన వ్యక్తి. అలానే ఇండియన్ స్పెక్టాటర్ అనే ఒక పత్రికకి ఎడిటర్గా ఉన్నారు. అలానే వాయిస్ ఆఫ్ ఇండియా పత్రిక కూడా ఎడిటర్గా ఉంటూ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891కి రావడానికి ముఖ్యమైన కారణం ఎవరని అడిగారనమాట. సో ఇవన్నీ కూడా ఒక వ్యక్తి చేయడం జరిగింది అనమాట. ఆ వ్యక్తి ఎవరన్నా అడగడం జరిగింది. సో తెలంగాణ ప్రిలిమ్స్లో 2019లో అడగడం, అలానే ఉత్తరప్రదేశ్లో మనకి ఏఆర్ఓకి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఆప్షన్ ఏ ఏంటంటే దాదాబాయ్ నౌరోజీ, ఆప్షన్ బి బిఎం మలబారీ, ఆప్షన్ సి సిపి వాడియా, ఆప్షన్ డి నౌరోజీ ఫర్దాన్జీ. సో చూసుకోండి 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ అంటే ఏంటంటే మహిళ అంటే బాలిక వయసు 12 కంటే లోపు ఉండకూడదు అనమాట. 12 కంటే లోపు ఉండకూడదు అని చెప్పడమే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 అనమాట. సో ఎవరి వల్ల వచ్చిందంటే బిఎం మలబారీ అండి. బెహరంజీ మలబారీ, ఆప్షన్ బి is the right answer for this question. Here our next question. What was the minimum marriageable age fixed under the Sharda Act for boys and girls? Sharda Act ప్రకారం మినిమం మ్యారేజ్ ఏజ్ అనేది ఎంత ఫిక్స్ చేయబడింది? ఆప్షన్ ఏ 12-16, ఆప్షన్ బి 14-12, ఆప్షన్ సి 15-21, ఆప్షన్ డి 16-22. సో సర్దా యాక్ట్ ప్రకారం ఇది సర్దా యాక్ట్ అనేది ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ని ప్రివెంట్ చేయడానికి పనికొస్తుంది అనమాట. చైల్డ్ మ్యారేజ్ యాంటీగా ఇది. దీని ప్రకారం మినిమం ఏజ్ ఎంతంటే గర్ల్కి అయితే 14 సంవత్సరాలు, బాయ్స్కి అయితే 18 సంవత్సరాలుగా డిసైడ్ అవ్వడం జరిగింది. అంటే ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సర్దా యాక్ట్ రిలేటెడ్ టు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సర్దా యాక్ట్ అనేది దేనికి, చైల్డ్ మ్యారేజెస్కి యాంటీగా ప్రివెన్షన్గా ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ప్రివెన్షన్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. అలానే 64వ క్వశ్చన్ చూడండి. 64వ క్వశ్చన్ ఎంతమందికి వచ్చో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ఏంటనేది ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. కామెంట్ చేయండి. 64th క్వశ్చన్ అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హూ ఫౌండెడ్ ద థియోసాఫికల్ సొసైటీ? థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన ఎవరు? ఆప్షన్ ఏ మేడం హెచ్పి బ్లూవర్స్కి, ఆప్షన్ బి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి స్వామి వివేకానంద. కింది వాటిలో ఎవరండి స్థాపించడం జరిగింది ఈ సంస్థను అంటే కామెంట్ చేయండి 64th క్వశ్చన్ అని చెప్పేసి. The success of the Theosophical Society in India was mainly due. ఎవరి వల్ల ఈ థియోసాఫికల్ సొసైటీ అనేది బాగా సక్సెస్ఫుల్ అయింది? అనిబిసెంటా, ఆల్కటా,
విలియం క్రూకా, ఎంఎం మాలవయ్య. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అనిబిసెంట్ గారు అండి. అనిబిసెంట్ గారి వల్ల ఈ థియోసాఫికల్ సొసైటీ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవడం అయితే గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, కింది వాటిలో ఏది సరైనది కాదు అని అడగడం అయితే జరిగిందనమాట. సో దీనిలో ఏమవుతుందంటే రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ రైట్ అండి, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ రైట్ అండి, స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస రైట్ అండి, ఎంజి రనడే థియోసాఫికల్ సొసైటీ రాంగ్ అండి. ఎంజి రనడే ఇతను థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయలేదు. సో రైట్ ఆన్సర్ విల్ బి డి అండి, ఎందుకంటే ఇది కరెక్ట్ పేరు కాదు కనుక. మిగతావన్నీ రాజారాం మోహన్ రాయ్ 1828లో మనకి ఈ బ్రహ్మ సమాజం స్థాపించడం జరిగింది. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఎప్పుడండి 1875లో స్థాపించడం జరిగింది. అలాగే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస 1897లో ఇక్కడ స్థాపించడం అయితే మనం గమనించవచ్చు. సో ఇవన్నీ కూడా రైట్ అండి. బట్ మా ఎంజి రన్నడే గారు థియోసాఫికల్ సొసైటీని అయితే స్థాపించడం లేదనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, కింద వాటిలో ఏది సరైంది కాదని అడుగుతున్నారు. థియోసాఫికల్ సొసైటీ అనిబిసెంట్, రామకృష్ణ మిషన్ రామకృష్ణ పరమహంస, బ్రహ్మ సమాజ్ రాజారాం మోహన్ రాయ్, ఆర్య సమాజ్ దయానంద సరస్వతి. చూడండి ఆల్రెడీ మనం సింపుల్గా చెప్పుకోవాలి, రామకృష్ణ మిషన్ ఎవరండి, వివేకానంద అండి. సో వివేకానంద ఇతను స్థాపించడం జరిగింది. సో ఆప్షన్ బి వాజ్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. మిగతావన్నీ కూడా రైట్ ఆన్సర్. సో 68th క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ప్రార్థనా సభ, డాక్టర్ ఆత్మారాం పాండురంగ, ఆత్మీయ సభ దేవేంద్రనాథ్ ఠాగూర్, బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కేశవ చంద్రసేన్, రాధాస్వామి సత్సంగ్ తులసిరామ్. సో రాధాస్వామి సత్సంగ్ అనే తులసిరామ్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. అలానే ప్రార్థనా సమాజ్ డాక్టర్ ఆత్మారావు పాండురంగ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. సో బి చూడండి, సి చూడండి, మనకి బిని ఏంటుంది, ఆత్మీయ సభ ఎవరు స్థాపించారంటే రాజారాం మోహన్ రాయ్ అండి. రాజారాం మోహన్ రాయ్ స్థాపించడం అయితే గమనించవచ్చు. దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేది తత్వబోధిని సభ అనమాట స్థాపించడం మనం గమనించవచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కరెక్ట్లీ అన్నాడు కాబట్టి మనకి. అలానే బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనేది కేశవ చంద్రసేన్ అయితే మనం స్థాపించడం చూడొచ్చు. ఎందుకంటే ఇది బ్రహ్మ సమాజ్ అనేది స్ప్లిట్ అయిపోతుందండి. ఎప్పుడంటే 1866లో ఒకసారి, 1874లో ఒకసారి అంటే స్ప్లిట్ అవడం అయితే మనం గమనించవచ్చు. ఆనంద్ మోహన్ బోస్ అని చెప్పేసి చాలామంది రావడం అయితే గమనించవచ్చు. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బ్రహ్మ సమాజ్ డీటెయిల్ దెన్ వీ కెన్ డిస్కస్. బట్ ఆత్మీయ సభ అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ అయితే కాదండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ ఫర్ దిస్ అండ్ రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. Here next question, which of the following is correctly matched? బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా రాజారాం మోహన్ రాయ్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనేది కేశవ చంద్రసేన్ అండి, కేసిఎస్ ఇతనే స్థాపించడం జరిగిందనమాట. ఇది రాంగ్ ఆన్సర్. తత్వబోధిని సభ కేశవ చంద్రసేన్ కాదండి. తత్వబోధిని సభ అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ద సత్యశోధక్ సమాజ్ అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ కాదండి. సత్యశోధక్ సమాజ్ అనేది పులే గారు స్టార్ట్ చేయడం జరిగింది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ద సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ గోపాలకృష్ణ గోఖలే, దిస్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్ అండి. సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేది గోపాలకృష్ణ గోఖలే గారు ఎస్టాబ్లిష్ చేశారు. సో దిస్ ఈస్ ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద ఎంసీ సెటిల్వర్డ్, బిఎన్ రావ్ అండ్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్ వేర్ డిస్టింగ్విష్డ్ మెంబర్ ఆఫ్ ద, ఈ ముగ్గురు కూడాను దేనికి చెందిన వాళ్ళు, స్వరాజ్ పార్టీకా, ఆల్ ఇండియా నేషనల్ లిబరల్ ఫెడరేషన్కా, మద్రాస్ లేబర్ యూనియన్కా, సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీకా. సో ఎంసీ సెటిల్వర్డ్, బిఎన్ రావ్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్ ఈ ముగ్గురు కూడాను మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో భాగంగా మనం చెప్పుకోవచ్చండి. ఈ ముగ్గురు కూడా ఒకే ఇన్స్టిట్యూట్ చెందిన వారే ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటంటే సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అండ్ ఇది స్థాపించిన వారు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే, జీకేజీ గారు స్థాపించడం అయితే మనం గమనించవచ్చు. హియర్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ వాజ్ ఫౌండెడ్ బై. సో సింపుల్ అండి, 71వ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ రూపంలో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 72nd, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బహుజన్ సమాజ్. బహుజన్ సమాజ్ని ఎవరు స్థాపించారు? శ్రీ నారాయణ గురు, ముకుందరావు పాటిల్, బిఆర్ అంబేద్కర్, బిఆర్ షిండే. సో విచ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్? బహుజన్ సమాజ్ పార్టీని ఎవరు స్థాపించారంటే ఎంఆర్ పాటిల్. వారిని ఏమని పిలుస్తారంటే ముకుందరావు పాటిల్. ముకుందరావు పాటిల్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మనం చెప్పుకోవచ్చు. అలానే బహుజన్ సమాజ్ పార్టీ
ఎవరంటే శ్రీ ముకుందరావు పాటిల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఏ పాండురంగ ప్రార్థనా సమాజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. సో దయానంద్ సరస్వతి ఆర్య సమాజ్ రైట్ అండి. పాండురంగ ఆత్మారావు పాండురంగ ప్రార్థనా సమాజ్ రైట్ అండి. రాజారాం మోహన్ రాయ్ ఆది బ్రహ్మ సమాజ్. వివేకానంద రామకృష్ణ పరమహంస. ఆది బ్రహ్మ సమాజ్ అనేది రాజారాం మోహన్ రాయ్ గారు కాదండి, బ్రహ్మ సమాజ్ అనేది రాజారాం మోహన్ రాయ్. సో వివేకానంద రామకృష్ణ మిషన్ రైట్ అంటే 75th వన్ ద నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Who among the following social reformers was known for proficiency in the Sanskrit language? సంస్కృతంలో ఎక్కువగా పట్టు ఉన్న ఉద్యమకారులు ఎవరని అడగడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ దయానంద్ సరస్వతి, ఆప్షన్ బి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ సి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో ఈ 4 వేటిలో ఎవరికి ఎక్కువగా సాంస్క్రిట్లో మనకి అవగాహన ఎక్కువ ఉందంటే డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ఎందుకంటే దయానంద్ సరస్వతి గారికి, అలానే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజారాం మోహన్ రాయ్ గారికి ఈ ముగ్గురు కూడాను సంస్కృతంలో చాలా పట్టు ఉండడం జరిగిందనమాట. అందుకోసమే ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ఉమెన్ మూవ్మెంట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ లార్జ్లీ అండర్ ఇన్స్పిరేషన్ ఆఫ్. సో ఉమెన్ మూవ్మెంట్ మహిళల ఉద్యమం అనేది ఎవరి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ అవ్వడం జరిగిందంటే పద్మబాయి రానడే, అనీ బెసెంట్, సరోజినీ నాయుడు, జ్యోతిబా పులే. సో మొట్టమొదటిసారిగా చూసుకుంటే మనకి జ్యోతిబాయి పులే అండి. ఈవిడ మహారాష్ట్రకు చెందిన ఆవిడ. అండ్ అలానే 1850sలోనే మనకి ఈవిడ ఉమెన్ తరఫున చాలా ఫైట్ చేయడం అయితే, వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ సంబంధించినంత వరకు ఫైట్ చేయడం అయితే మనం చూడొచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Here our next question, which was common among బ్రహ్మ సమాజ్, రామకృష్ణ మిషన్ అండ్ ఆర్య సమాజ్? బ్రహ్మ సమాజంకి అలానే రామకృష్ణ మిషన్కి ఆర్య సమాజ్కి ఉన్న కామన్ ఫీచర్ ఏంటి అని అడిగడం జరిగిందనమాట. ఆప్షన్ ఏ నన్ ఆఫ్ దీస్ 3 హ్యాడ్ ఎ పొలిటికల్ మిషన్ బట్ దే హెల్ప్ టు డెవలప్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్యాట్రియాటిజం. ప్యాట్రియాట్కి అండ్ ఒక స్వతంత్రం కోసం ఒక స్పిరిట్ ఇవ్వడానికి ఈ 3 సంస్థలు ఎస్టాబ్లిష్ అయ్యాయని చెప్పడం జరిగింది. బి ఆల్ ఆఫ్ 3 ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ద బెంగాల్. అన్ని కూడా బెంగాల్ నుండి ఆర్గనైజ్ చేశారు. రాంగ్ అండి, ఎందుకంటే బ్రహ్మ సమాజ్ బెంగాల్, రామకృష్ణ మిషన్ బెంగాల్, బట్ ఆర్య సమాజ్ అనేది మనకి ఈ బెంగాల్ నుండి అయితే స్టార్ట్ చేయడం అయితే జరగలేదండి. సో ఇది కాన్ బి రాంగ్ అని అవుతుంది అది మాట. సో ఫౌండర్ ఆఫ్ ఆల్ దీస్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇంగ్లాండ్. సో అందరూ ఇంగ్లాండ్లోనే ఎడ్యుకేటెడ్ అయ్యారా? ఎవరండి? ఒక్క బ్రహ్మ సమాజంలో ఉన్న రాజారాం మోహన్ రాయ్ గారు తప్ప రామకృష్ణ వివేకానందుడు కాదు, ఆర్య సమాజ్ దయానంద్ సరస్వతి కూడా కాదు. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. ఫౌండర్ ఆఫ్ ఆల్ 3 టుక్ యాక్టివ్ పార్ట్స్ ఇన్ పాలిటిక్స్. సో ఎవరు కూడా ఇందులో పాలిటిక్స్లో మ్యాక్సిమం ఎవరు లేరండి. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు తన స్పిరిచువల్ ఎక్కువగా ఉన్నారు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఇది పొలిటికల్ మిషన్ కాదు, ఒక స్వతంత్ర భావానికి రేకెత్తించడానికి ఉన్న ఒక సంస్థగా చెప్పుకోవచ్చు అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? డాక్టర్ అనీ బెసెంట్ వాజ్ ఏ థియోసోఫిస్ట్. ఓకే. అలానే ద ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ద థియోసోఫికల్ సొసైటీ ఇన్ మద్రాస్. ద స్వామి దయానంద ఫౌండెడ్ ఆర్య సమాజ్. మహాత్మా గాంధీ వాజ్ బోర్న్ ఇన్ గాంధీనగర్. సో మహాత్మా గాంధీ పోర్బందర్లో జన్మించడం జరిగిందండి, పోర్బందర్. సో ఆప్షన్ డి విల్ బి ద రాంగ్ ఆన్సర్. నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి వీ హ్యావ్ టు చూస్ ద ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి దార్ ఉల్ ఉలామ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. దార్ ఉల్ ఉలూమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎవరంటే మౌలానా హసీం అహ్మద్ అండి. డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మౌలీవి హుసేన్ అహ్మద్. మౌలీవి హుసేన్ అహ్మద్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద దియోబంద్ మూవ్మెంట్ ఇన్ యూపీ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్. సో దియోబంద్ మూవ్మెంట్ అనేది, ఈ దియోబంద్ మూవ్మెంట్ నుండే మనకి అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి పరిచయం అవుతారనమాట భారతదేశానికి. దియోబంద్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం అంటే 1866 అండి, 1866. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే ద తార్కేశ్వర్ మూవ్మెంట్ ఆఫ్ 1924 ఇన్ బెంగాల్ వాజ్ అగేనెస్ట్. సో తర్కేశ్వర్ మూవ్మెంట్ అనే ఉద్యమం అనేది ఎవరికి అగేనెస్ట్గా బెంగాల్లో 1924లో 1924లో ఉద్యమించడం జరిగింది? కరప్షన్ ఆఫ్ టెంపుల్స్, వైలెన్స్, అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్, కమ్యూనలిజం. సో 82వ క్వశ్చన్ చూసుకుంటే కరప్షన్ ఇన్ టెంపుల్స్ అండి. సో తారకేశ్వర్ మూవ్మెంట్ అనేది ఒక గుడిలో జరుగుతున్న
అసత్య ప్రచారాలు కానివ్వండి, లేకపోతే కరప్షన్ కానివ్వండి, అవినీతి కానివ్వండి, దీనికి అగైనెస్ట్‌గా రావడం అనేది జరిగింది. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఇది ఇంపార్టెంట్ క్వెషన్ చూడండి. ఎందుకంటే తార్కేస్ మూవ్‌మెంట్ అనేది మాక్సిమం మీరు విని ఉండరు. చాలా తక్కువ మంది వింటారు. సో, దెన్ ఆల్సో ఐయామ్ టెల్లింగ్ యూ. సో, ఆప్షన్ ఏ కరప్షన్ ఇన్ టెంపుల్స్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. హియర్ అవర్ నెక్స్ట్ క్వెషన్. హలీ సిస్టమ్ కన్సర్న్డ్. హలీ సిస్టమ్ అనేది దేనికి సంబంధించింది? బౌండెడ్ లాబ్రా, ఎక్స్‌ప్లోయిటేషన్ ఆఫ్ పీస్ అంట, అన్‌టచబిలిటీయా, ఇల్లిటరసీయా? సో, హలీ సిస్టమ్ అనేది బౌండెడ్ లేబర్‌కి రిలేటెడ్‌గా ఉంటుందండి. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ కేటగిరీ ఆఫ్ పాపులేషన్ వేర్ ప్రైమర్లీ అట్రాక్టెడ్ బై రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్ ఆఫ్ ద 19th సెంచరీ? ఆప్షన్ 1 ఇంటెలెక్చువల్, ఆప్షన్ 2 అర్బన్ అప్పర్ కాస్ట్, ఆప్షన్ 3 పూర్ కో కోఆర్డినేట్స్ అండ్ పూర్ ఆర్డినేట్స్ క్లాస్, ఆప్షన్ 4 లిబరల్ ప్రిన్స్. సో, క్రింది వాటిలో ఎక్కువగా మనకి రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్‌లో ఎవరు పాల్గొనడం జరిగిందనమాట, ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం జరిగిందంటే, మనం సింపుల్‌గా ఆన్సర్ చేయొచ్చండి. మనకి థర్డ్ వన్ చూడండి, పూర్ ఆర్డినేట్ క్లాస్ అనేది ఇందులో రాదండి రిలీజియస్ మూవ్‌మెంట్‌లో. సో, అది థర్డ్ వన్ క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతాయంటే, మనకి సి ఆప్షన్ తీసేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటెలెక్చువల్స్. ఆఫ్‌కోర్స్ తెలివైన వాళ్ళందరూ కూడాను రిలీజియస్ రిఫార్మ్‌లో ఉంటారు. అలానే అర్బన్ అప్పర్ క్లాస్, ఆఫ్‌కోర్స్ వీళ్ళు కూడాను. లిబరల్ ప్రిన్సెస్ వీళ్ళు కూడా ఉండడం అయితే గమనించవచ్చు. అంటే 1, 2 అండ్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. డి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. హియర్ నెక్స్ట్ క్వెషన్ మనం చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజ్ సంబంధించినంత వరకు ఏది రైట్? ఇట్ ఈస్ అపోజ్డ్ ఐడల్టరీ, రైట్ అండి. ఇది అపోజ్ చేయడం అయితే విగ్రహారాధన అపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ రైట్. సో, ఫస్ట్ వన్ రైట్ కాబట్టి సి అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే సి ఆల్రెడీ 1 ఉన్నది మనం చేసుకోవాలి కాబట్టి 1, 1, 1 ఓకే ఉంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ చూడండి. ఎందుకంటే సెకండ్ అనేది కామన్‌గా ఉంది కాబట్టి థర్డ్ వన్ చూస్తే, ఇట్ పాపులరైజ్డ్ ద డాక్ట్రిన్ దట్ వేదాస్ ఆర్ ఇన్‌ఫెలబుల్. వేదాస్ యొక్క ఇన్‌ఫెలబుల్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో, మనం చూసుకున్నట్లయితే ఇది రాంగ్ అండి. సో, ఆప్షన్ బి 1 అండ్ 2 ఈస్ ద రైట్. ఎందుకంటే బి చూడండి, ఇట్ డినైడ్ ద నీడ్ ఆఫ్ ద ప్రైస్లీ క్లాస్ టు ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ ద రిలీజియస్ టెక్స్ట్. సో, బ్రాహ్మణిజం కూడాను అంత అవసరం లేదని మాత్రం చెప్పడం జరిగిందనమాట. 1 అండ్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్. ఇది ఐఏఎస్ క్వెషన్ అండి. యూపీఎస్సీ క్వెషన్ అనమాట చూడండి. సో, స్టేట్మెంట్ వైస్‌గా ఉన్నామని మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి 86 క్వెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆర్య సమాజ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1835. రియల్లీ 1835లో ఫౌండ్ చేశారా? 1875లో ఫౌండ్ చేశారు. అంటే ఆప్షన్ 1 ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈస్ ద రాంగ్ ఆన్సర్ అనమాట మనం గమనించినట్లయితే. సో, ఇక్కడ 1 ఉన్నవన్నీ డిలీట్ చేసేయవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. లాలా లజపతి రాయ్ అపోజ్డ్ ద అపీల్ ఆఫ్ ఆర్య సమాజ్ టు బి అథారిటీ ఆఫ్ వేదాస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద సోషల్ రిఫార్మ్స్ ప్రోగ్రామ్. సో, లాలా లజపతి రాయ్‌ని అపోజ్ చేశారా? ఆర్య సమాజ్ అథారిటీగా ఉండడం, వేదాస్ మొత్తానికి అథారిటీగా ఉండడం అంటే మాక్సిమం ఇది రాంగ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అతను అపోజ్ అయితే అలాంటివేం చేయలేదనమాట. సో, నెక్స్ట్ వన్ అందర్ కేశవ్ చంద్రసేన్ ద బ్రహ్మ సమాజ్ క్యాంపైన్డ్ ద ఉమెన్ ఎడ్యుకేషన్, రైట్ అండి. అలానే వినోబా భావే ఫౌండెడ్ ద సర్వసోదిక్ సమాజ్ టు వర్క్ అమాంగ్ రిఫ్యూజీస్, ఇది కూడా రైట్ అనమాట. సో, మనం గమనించినట్లయితే 3 అండ్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. 3 అండ్ 4 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ఐఏఎస్ క్వెషన్. మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో, స్టేట్మెంట్ వైజ్ చూసుకున్నా సరే, అంటే బేసిక్స్ నుండి కవర్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుద్ది. అలానే ఇప్పటివరకు ఎవరైతే మన వీడియోని లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చాలామంది మీ దాంట్లో మీరు చూస్తున్న వాళ్ళలోనే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి చూడండి బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ మాత్రం చేయండి. అలానే మీకు కొన్ని క్వెషన్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో, హౌ మెనీ క్వెషన్స్ యూ గాట్, హౌ మెనీ క్వెషన్స్ ఆర్ వెరీ రీజనబుల్ అండ్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. హియర్ అవర్ నెక్స్ట్ క్వెషన్ 87. నెక్స్ట్ క్వెషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్ వాస్ పాస్డ్ 1856? సో, 1856లో ఏ యాక్ట్స్ అనేది పాస్ అవ్వడం అయితే గమనించవచ్చు. రిలీజియస్ డిజబిలిటీ యాక్ట్, సతీ ప్రొహిబిషన్ యాక్ట్, హిందూ విడో రీమ్యారేజెస్ యాక్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాప్ స్టేట్ యాక్ట్. సో, సతీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది జరగదండి. 1829లో జరిగింది. సో, ఆప్షన్ 2 రాంగ్ అనమాట. సో, 2 ఎక్కడుందో అది రాంగ్ చేసేవచ్చు. బి అండ్ సి విల్ బి ద అంటే ఇందులోనే ఏదో ఒకటి రైట్ ఉండొచ్చు. సో, రిలీజియస్ డిజబిలిటీ యాక్ట్, రిలీజియస్ డిజబిలిటీ యాక్ట్ అనేది అంటే రావడం జరిగింది. అలాగే హిందూ రీమ్యారేజ్ యాక్ట్ కూడాను 1856లోనే రావడం జరిగింది. సో, ఆప్షన్ బి 1 and 3 విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కేర్ఫుల్లీ. బ్రహ్మ సమాజ్ సపోర్టెడ్ మోనోథిజం. ఎస్, ఆఫ్ కోర్స్ ఏకేశ్వర్ పాలనని సపోర్ట్ చేసింది. ఆర్య సమాజ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆఫ్ కోర్స్ వేదాలు చదవమని చెప్పింది కాబట్టి ఎడ్యుకేషన్ కోసం, డెవలప్మెంట్ కోసం మనకి సహాయపడింది. అలానే స్వామి వివేకానంద ఫౌండెడ్ రామకృష్ణ మిషన్. ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే 1, 2, 3 ఆల్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Assertion: socio-religious movement of 19th century resulted in the modernization of India. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియా. సో సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ అనేది 19వ శతాబ్దంలో వచ్చినవి. సో మోడర్న్ అవ్వడానికి, ఇండియా అనేది మోడర్న్ అవ్వడానికి అంటే చాలా ఎక్కువగా మనకి పాటుపడిందని చెప్పొచ్చు. అలానే రీజన్ 2, rationalization, scientific temper and other such ideas are in the basis of modernization were at the core of social religious movement. సో మీరు ఇందులో గమనించినట్లయితే మనకి ఈ రెండు కూడా రైటేనండి. ఎలా అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ 19th సెంచరీలో డెవలప్ అయింది. ఇండియా అనేది మోడర్న్ అయింది అంటే సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ వల్ల అని రైట్ మనకి తెలుసు. అసెషన్ తెలుసు. ఈ ఆప్షన్ బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ద రైట్. అలానే దీనికి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా సేమ్ అండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అలానే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్రోనాలజికల్ ఆర్డర్. రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, తులసిదాస్. ఇందులో మీరు గమనించినట్లయితే తులసిదాస్, రాజా రామ్మోహన్ రాయ్. తులసిదాస్ అనేది భక్తి మూమెంట్ కాబట్టి ఇతను ఫస్ట్ వస్తారు. రైట్, ఇతను ఫస్ట్ వస్తారు. ఇంకో విషయం ఏంటంటే తర్వాత స్వామి వివేకానంద, దయానంద సరస్వతి. రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడండి 1828లో బ్రహ్మ సమాజం స్థాపించారు కాబట్టి. అలానే స్వామి వివేకానంద 1893లో చికాగో సమావేశం వెళ్ళాడు. సో నేను చెప్తున్నాను అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. దాని ద్వారా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏజ్ గ్రూప్ని. సో దయానంద సరస్వతి 1875లో మనకి ఆర్య సమాజం స్థాపించాడు. సో ఇందులో చూసుకుంటే ఎవరు పెద్దవారు? రాజా రామ్మోహన్ రాయ్. రాజారాయ్ మోహన్ రాయ్. వారికన్నా ఎవరు పెద్దవారు? తులసిదాస్. అలానే తర్వాత స్వామి వివేకానంద పెద్ద, దయానంద సరస్వతి పెద్ద. దయానంద సరస్వతి పెద్ద, తర్వాత దయానంద సరస్వతి. తర్వాత వచ్చిన వారు స్వామి వివేకానంద. అంటే మనం గమనించినట్లయితే ఫస్ట్ ఎవరు వస్తారు? తులసిదాస్, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత వచ్చేసరికి దయానంద సరస్వతి, తర్వాత 1, 2, 4, 3 అండి. ఏదంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే 91st క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద కరెక్ట్ మ్యాచ్. లిస్ట్ 1, లిస్ట్ 2 చూసుకున్నట్లయితే లిస్ట్ 1లో ప్రార్థన సమాజ్, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్. సో ప్రార్థన సమాజ్ ఎవరండి? ఆత్మరావు పాండురంగ అనమాట. ఆత్మరావు పాండురంగ అని చెప్పుకోవచ్చు. అదే మనకి బ్రహ్మ సమాజ్ ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్, ఆర్య సమాజ్ అంటే దయానంద సరస్వతి, రామకృష్ణ మిషన్ అంటే వివేకానంద. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ బ్రహ్మ సమాజ్ని B1 ఎక్కడైనా ఉందో చూడండి. సి అండ్ డిలో వస్తుంది. ఈ రెండు కూడా పోతున్నాయి. తర్వాత వచ్చేసరికి ఆర్య సమాజ్ ఎవరంటే దయానంద సరస్వతి. సో ఇక్కడ C3 చూడండి. C3 ఎక్కడైనా ఉందా? C3 ఈ రెండు కూడా సరిపోయింది. తర్వాత చూసుకునండి రామకృష్ణ మిషన్ ఎవరు స్టార్ట్ చేశారు? వివేకానంద స్టార్ట్ చేశాడు. సో లాస్ట్లో 2 ఎక్కడ ఉంది? అంటే 4, 1, 3, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 4, 1, 3, 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రార్థనా సమాజ్ అనేది ఆత్మరావు పాండురంగ ఉన్నప్పుడు కూడా రానడే అతను మొట్టమొదటిసారిగా సెక్రటరీగా చేయడం జరిగిందనమాట. అంటే రిలేటెడ్గా చెప్పారు. ఇక్కడ ఎక్స్ట్రా ఫౌండర్ అనే కాదు, రిలేటెడ్గా చెప్పడం జరిగిందనమాట. అందుకోసమే 4th మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రార్థనా సమాజ్ అంటే ఆత్మరావు పాండురంగ కదా. సో ఆత్మరావు పాండురంగ ఫౌండరే, బట్ అతను ఈ ప్రార్థనా సమాజంలో సెక్రటరీగా వర్క్ చేసింది రానడే అనమాట. అందుకోసం 4th వన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాథ్స్ ఆఫ్ లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చారు. బ్రహ్మ సమాజ్, మానవ ధర్మసభ, ఆర్య సమాజ్, నద్వా ఉలామా. సో ముంబై, సూరత్, కోల్కతా, లక్నో. సో బ్రహ్మ సమాజ్ అనేది కోల్కతా. సో ఫస్ట్ 1, 3 రావాలి. ఫస్ట్ 1, 3 అక్కడ ఉంది. సో ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో సిఆర్డి రైట్. సిఆర్డిలో ఏదో ఒకటి రైట్ అవుతుంది. తర్వాత మీరు గమనించినట్లయితే మానవ ధర్మసభ ఎక్కడంటే సూరత్లో అండి. మానవ ధర్మసభ ఎక్కడంటే సూరత్. సో ఈ సూరత్ అనేది బి అనేది ఏటవుతుందంటే బి అనేది మనకి సూరత్ అవుతుంది. B2, 3, 2 సరిపోయింది. తర్వాత 1, 4 అండి. ఆర్య సమాజ్ అనేసి ఎక్కడంటే ఆర్య సమాజ్ మనకి ఎక్కువగా లక్నో అని ఉంది, కానీ ఆర్య సమాజ్ అనేది లాహోర్ బేస్ చేసి చెప్పడం జరిగిందనమాట. ఆర్య సమాజ్ అనేది ముంబై బేస్ చేసి ఉంటుందండి. ముంబై బేస్ చేసి ఉంది. అలానే నద్వా ఉల్ అలామా ఎక్కడంటే లక్నోకి బేస్ చేసి ఉంది కాబట్టి 3, 2, 1, 4 ఈజ్ ద
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం మ్యాచ్ ద ఫాలోయింగ్లో లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 చూసుకుంటే ప్రార్థన సమాజ్ ఎవరండి? అలానే రామకృష్ణ మిషన్, సత్యశోధక్ సమాజ్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఆలీగర్. సో సత్యశోధక్ సమాజ్ ఎవరండి? పులే గారు ఉన్నారు ఫోర్త్. అంటే సి అనేది 4 రావాలి. సి అనేది 4 రావాలి. అంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 93కి సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి, సత్యశోధక్ సమాజ్ అంటే మనకి జ్యోతిరావు పులే. సో సి అనేది 4 రావాలి. సి అనేది 4 అయితే ఇక్కడ వస్తుంది, అందుకోసం డైరెక్ట్ పెట్టాను. ఇంకోసారి చూసుకుందాం, ప్రార్థనా సమాజ్ ఎవరు? రామకృష్ణ మిషన్ ఎవరండి? స్వామి వివేకానంద. 1 రావాలి. సో రామకృష్ణ మిషన్ B1 రావాలి. సరిపోయిందా? B1. సో ఇక్కడ 1, తర్వాత వచ్చేసరికి మనకి ఫస్ట్ తర్వాత సత్యశోధక్ సమాజ్ 4 రావాలి. ఓకే, 1 4 కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. అలానే మీకు ప్రార్థనా సమాజ్కి ఎంజి రానడే గారు సెక్రటరీగా పనిచేస్తారని చెప్పాను, అందుకోసం ఎంజి రానడే కూడా ప్రార్థనా సమాజ్కి రావడం జరిగింది. సో A2 రావాలి. A2 సరిపోయింది కదా. అలానే నెక్స్ట్ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఎవరండి అంటే మనకి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అలీగర్లో స్థాపించడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఆప్షన్ డి, ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజారాం మోహన్ రాయ్, కేశవ్ చంద్రసేన్, దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస. సో వీళ్ళు చెప్పిన వాటిలో కొన్ని ఉన్నాయి. సెడ్ దట్ బ్రహ్మవాద్ షుడ్ బి మేడ్ విత్ ద రిలీజియన్ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్ వస్తే ఐడెంటిఫై ద హిందూయిజం విత్ ద రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ వేదాస్. ఎంపసైజ్డ్ బై ద దెర్ ఈస్ అ సెవరల్ వేస్ టు రీచ్ ద గాడ్. ప్యూరిస్ట్ ఫ్రమ్ ద హిందుస్థాన్ ఈజ్ కంటిన్యూడ్ టు ఉపనిషత్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 4 1 2 3. చూడండి, రాజారాం మోహన్ రాయ్ ఏం చెప్పారంటే ప్యూరిస్ట్ ఆఫ్ హిందూయిజం కంటిన్యూడ్ విత్ ద ఉపనిషత్. ఉపనిషత్తు కోసం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం చూడడం. అంటే 4th 1 విల్ బి రైట్. సో 4th అంటే 1 1 ఇక్కడ మనకు పోతుంది. సో సి ఆర్ డి రావాలి. తర్వాత మీరు గమనించినట్లయితే థర్డ్ చూడండి, ఎంపసైజ్డ్ ద దేర్ ఈస్ అ సెవరల్ వేస్ టు రీచ్ ద గాడ్. సో చాలా వరకు కూడాను దేవుడిని చేరుకోవాలంటే చాలా చాలా వేస్ ఉన్నాయని చెప్పిన వారు ఎవరంటే మనకి కేశవ చంద్రసేన్ అయితే మనం గమనించవచ్చండి. కేశవ చంద్రసేన్ కాదు, ఏమో చెప్పిన వారు ఎవరంటే 3 అంటే థర్డ్ వన్ చూడండి. సో 1 2 3. సో ఫస్ట్ వన్ ఎవరంటే రాజారాం మోహన్ రాయ్ గారు చెప్పిందంటే ఫస్ట్ వన్ 4 రావాలి. సో 4 సరిపోయింది. తర్వాత వచ్చేసరికి కేశవ చంద్రసేన్ ఏం చెప్పారంటే రిలీజియన్ ఆఫ్ ద వరల్డ్ 1 1 చెప్పారు. 4 1. తర్వాత వచ్చేసరికి దయానంద సరస్వతి గారు వేదాస్ కోసం చెప్పారు. సో 2. తర్వాత ఫైనల్గా రామకృష్ణ పరమహంస దేనికోసం చెప్పారంటే సో మెనీ రీచ్ ద గాడ్స్ అని చెప్పారు. 3. సో 4 1 3 అంటే ఆప్షన్ విల్ బి ద డి అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దీంతో మనకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చూడండి. అలానే మనం ఫైనల్గా మనం 51 నుండి 94 మొత్తం డిస్కస్ చేయడం అయితే గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రతిదీ కూడాను ఇక్కడ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో ఇప్పటికైనా లైక్ చేయండి. సో వీటి యొక్క పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. రైట్ ఆఫ్ నౌ ఇప్పుడే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దయచేసి మీరు ఏం చేయాలంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు సంబంధించిన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించిన ప్రతిదీ కూడా టెస్ట్ సిరీస్ రూపంలో కానీ, మోడల్ పేపర్స్ రూపంలో కానీ, క్లాస్ రూపంలో కానీ ఈ విటమిన్ ఐఏఎస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే విటమిన్ ఐఏఎస్ అనేది ఐఏఎస్ సంబంధించినంతవరకు యూపీఎస్సీ రిలేటెడ్గా ప్రతి క్లాస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో స్టే ట్యూన్డ్ విత్ ద విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. అలానే దయచేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.